రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పెన్షన్లను దరఖాస్తు చేసుకునేందుకు నెల 12వ తేదీ నుండి ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకుంటుందని, అర్హులైన లబ్ధిదారులు పెన్షన్స్ కు దరఖాస్తు చేసుకోవాలని 9వ డివిజన్ మాజీ కార్పొరేటర్ సీకోటి అప్పలకొండ కోరారు. ఈ సందర్భంగా ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీకోటి అప్పలకొండ మాట్లాడుతూ జూన్ 12వ తేదీ నుండి ఆన్లైన్లో పెన్షన్ కోసం దరఖాస్తులు చేసుకునేవారు తమ ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్, ఇన్కమ్ సర్టిఫికెట్లు, క్యాస్ట్ సర్టిఫికెట్, రేషన్ కార్డుల జిరాక్స్ కాపీలను జతచేసి సచివాలయంలో అందజేయాలన్నారు. రాష్ట్రం అంతా కలిపి 15 లక్షల పెన్షన్లు ఇస్తానని మరి చాలా ఆనందంగా, చాలామందికి ఇప్పుడు లేని వాళ్ళందరికీ వస్తాయని మేము ఆశిస్తున్నాము. మరి ఇది 15 లక్షల పెన్షన్లు అంటే మామూలు విషయం కాదు. 15 లక్షలతోటి ఇప్పుడు 75 లక్షలు ఎంత అవుతుందంట మొత్తం రాష్ట్రం. ఇది 4,000 రూపాయలు ముసలోళ్ళకి. ఏ గవర్నమెంట్ ఎప్పుడు ఇవ్వలేనంత 4,000 రూపాయలు పెన్షన్లో అంటే మరి చాలా ఒక ఇంట్లో ముసలోళ్ళకి, ఎటువంటి ఆధారం లేని వాళ్ళకి నెలంతా అయితే నెల ఖర్చు పెట్టుకుంటే జాగ్రత్తగానే నెలంతా సరిపోతాయి. ఉత్తినే వచ్చే బియ్యమేమో 5 కేజీలు ఒక మనిషికి. అదే కాకుండా గవర్నమెంట్ మరీ లేకుండా ఉన్న వాళ్ళని అన్న క్యాంటీన్లు పెట్టారు. అన్న క్యాంటీన్లో 5 రూపాయలకే భోజనం, 5 రూపాయలకే టిఫిను. మరి బ్రహ్మాండంగా ఈ పరిపాలన చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి. ఇలాగా ఇవన్నీ తెలుగుపరచాలని, 8వ వార్డు ప్రజలందరికీ తెలుగుపరచాలని మా కొండబాబు గారు ఎమ్మెల్యే గారు మొత్తం పెన్షన్ల పలానా డేట్ కాడి నుంచి పెట్టుకోమని అందరికీ ఆదేశాలు ఇవ్వమని మా కొండబాబు గారు ఆదేశాల ప్రకారంగా నేను 8వ వార్డు ఇన్ఛార్జ్ సీకోటి అప్పలకొండ నా పేరు. మరి ఎవరైతే ఉన్నారో అందరూ తెచ్చుకోవాలా, పెన్షన్కి వెళ్ళా పెట్టుకోవాలా. మా దగ్గర కానీ సచివాలయం కానీ వెళ్ళాలని మరీ కోరుతున్నాం.